హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, iQOO నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన iQOO Z6 Lite మొబైల్ని ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అలాగే iQOO Z6 Lite గురించి ఆల్రెడీ నేను రివ్యూ కూడా చేశాను. ఎవరైతే ఈ మొబైల్ కొనాలి అనుకుంటారో వాళ్ళకి ఈ రివ్యూ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను పైన ఐకార్డ్లో పిన్ చేస్తాను, ఒకసారి అక్కడి నుంచి చెక్ చేయండి. ఎందుకంటే ఈ మొబైల్ కొనాలా లేదా అన్న క్లారిటీ మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మోస్ట్లీ 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. అండ్ మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, iQOO Z6 Lite బాక్స్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో వస్తుంది. అలాగే టాప్లో కూడా మనకి నేమ్ అనేది మెన్షన్ చేశారు, iQOO Z6 Lite 5G అని. అండ్ బ్యాక్ సైడ్ చూస్తుంటే ఈ మొబైల్ హైలైటింగ్ ఫ్యూచర్స్ అన్నీ మనకి బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. అలాగే బోటంలో మనకి iQOO Z6 Lite అని పేరు కనిపిస్తుంది. అలాగే నేను అన్బాక్సింగ్ చేస్తుంది గ్రీన్ కలర్, అలాగే 6GB RAM 128GB స్టోరేజ్. ఫటాఫట్ బాక్స్ని ఓపెన్ చేసేసి మనం ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో చూసేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది, పైన iQOO అని రాసి ఉంది. అండ్ బాక్స్ లోపల మనకి యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది. అలాగే యూజర్ మాన్యువల్తో పాటు మనకి క్లియర్ కేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. అలాగే మనకి మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని ఒకసారి పక్కన పెట్టేసేద్దాం. ఇంకా మొబైల్తో పాటు లోపల ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో చూసేద్దాం. ఫ్రెండ్స్, మనకి కేబుల్ అయితే కనిపిస్తుంది. మనకి Type-C కేబుల్ ఇది. ఈ మొబైల్ కూడా మనకి 18 volts ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయగలదు. అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా కనిపిస్తుంది. సిమ్ ఎజెక్టర్ పిన్. అండ్ బాక్స్ లోపల మనకి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయలేదు, మనం విడిగా అయితే పర్చేస్ చేయాలి ఛార్జర్ని. మనకి ఇప్పుడు ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అవటం వల్ల మనకి బాక్స్లో ఛార్జర్ని తీసేసినట్టు వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఒకసారి మొబైల్ అవుట్లుక్ డిజైన్ అయితే చూసేసేద్దాం. ఫ్రెండ్స్, iQOO Z6 Lite 5G వరల్డ్స్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ ద స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్తో వచ్చిన ఫస్ట్ మొబైల్. అండ్ కెమెరా కూడా మనకి బ్యాక్ సైడ్ బంప్ అయితే ఇచ్చారు. అండ్ మనకి మ్యాటీ ఫినిష్తో వస్తుంది బ్యాక్ అండ్ సైడ్స్ మొత్తం కూడా. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి పవర్ ఆన్ బటన్ ఫింగర్ ప్రింట్ కానీ వర్క్ చేస్తుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ అయితే కనిపిస్తుంది. అలాగే వాటర్ ఆఫ్ ఆన్ స్క్రీన్తో ఈ మొబైల్ వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఏమీ ఇవ్వలేదు. బాటంలో మెయిన్ స్పీకర్, Type-C పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్, మైక్ అండ్ ఇయర్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది. అండ్ టాప్లో చూసినట్లయితే సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని అయితే ఓపెన్ చేద్దాం. డ్యూయల్ సిమ్ స్లాటా కాదా అన్నది ఒక్కసారి చెక్ చేద్దాం. మ్యాక్సిమం 5G అన్నిట్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మొబైల్లో కూడా హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అనేది వేసుకోవచ్చు. అలాగే టోటల్గా మొబైల్ అవుట్లుక్ డిజైన్ చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ని కూడా మనకి అట్రాక్ట్ అనేది చేయట్లేదు బ్యాక్ సైడ్, ఎందుకంటే మ్యాటీ ఫినిష్తో వస్తుంది. ఒకసారి కేస్ వేసి చూద్దాం ఏదైనా డిజైన్ని చెడగొడుతుందా లేదా అన్నది. గాయ్స్, కేస్ వేసినా కానీ మనకి క్లియర్ కేస్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మొబైల్ని పవర్ ఆన్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను. ఫ్రెండ్స్, iQOO Z6 Lite 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. అండ్ టచ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ మొబైల్లో మనకి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే చాలా వరకు ఇన్స్టాల్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ నోటిఫికేషన్ బార్ ఉంది. ఒకసారి ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ మనకి అవసరం లేనివి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. వాయిస్ ప్రీ ఇన్స్టాల్ యాప్ మనకి అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు అవసరం లేని యాప్స్ అనేది మీరు అన్ఇన్స్టాల్ అనేది చేసుకోండి, మీకు స్పేస్ అనేది కలిసి వస్తుంది. ఒకసారి అబౌట్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫన్ టచ్ OS 12 మీద రన్ అవుతుంది.
మనకి 6+2 GB ర్యామ్ ఎక్స్పెన్షన్, అంటే మీరు ఏ ర్యామ్ తీసుకున్న 4 GB ర్యామ్ తీసుకున్న 2 GB అయితే ర్యామ్ ఎక్స్పెన్షన్ అవుతుంది, అండ్ 6 GB తీసుకున్న ర్యామ్ 2 GB వరకు ఎక్స్పెన్షన్ అవుతుంది. Android 12 మీద రన్ అవుతుంది. అండ్ టోటల్గా ఓవరాల్గా అయితే ఈ మొబైల్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మొబైల్ డిజైన్ పరంగా బాగుంది, అండ్ స్నాప్డ్రాగన్ కాబట్టి మనకి గేమింగ్ పరంగా కూడా ఎటువంటి ల్యాగ్స్ కానీ ఉండవు. 5Gలో అండర్ 15Kలో బెస్ట్ మొబైల్ అవుతుంది అన్నది నా ఫీలింగ్. అలాగే మీకు ఎటువంటి ఫీలింగ్ ఉన్నదో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మొబైల్ అవుట్లుక్ కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ చాలా అంటే చాలా బాగుంది. చూడండి, గ్లాస్ డిజైన్తో కనిపిస్తుంది కానీ మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. నేను ఇటువంటి వీడియోస్ మీకోసం మరిన్ని చేస్తూనే ఉంటాను. కాకపోతే మన ఛానల్ని మీరు మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకోసం మరిన్ని చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.